2024 సంవత్సరము దాదాపుగా పూర్తి కావస్తున్నది. అయితే ఈ సంవత్సరము పూర్తయి నూతన సంవత్సరము వస్తున్నది అనంటే గ్రిగోరియన్ క్యాలెండర్ను బట్టి జనవరి మాసములోనికి ప్రవేశిస్తున్నాం. మనము క్రిందటి పాఠాలలో కొంత గమనించి ఉంటున్నాం. తెలుగు క్యాలెండర్ అలాగే యూదుల క్యాలెండరు దాదాపుగా చాంద్రయానమును బట్టి ఏర్పాటు చేయబడినటువంటి క్యాలెండర్లు అవి. దాదాపుగా ఒకే తీరుగా ఉంటూ ఉంటాయి. కానీ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది చాంద్రయానమును బట్టి కాకుండా సౌర కుటుంబ వ్యవస్థను బట్టి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ జనవరి మాసం అనేటువంటిది యూదుల క్యాలెండర్ ప్రకారం వచ్చేటువంటి మాసములు ఏమి ఉంటాయి అనంటే టిబేత్ మరియు తెలుగులో అయితే పుష్వమి. జనవరి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్కి యూదుల క్యాలెండర్ ప్రకారము టిబేత్, అదేవిధంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే పుష్వమి. సరే, ఈ టిబేత్ అయినా పుష్వమి అయినా జనవరి అనేదైనా మన అనుకూలత కోసం దినములను లెక్కించటం కోసం, సమయాన్ని గుర్తించటం కోసం దినములని, వారములని, మాసములని, సంవత్సరములని ఇలా లెక్కించుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పుడు ఇది జనవరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరము జనవరి మాసము 1వ తారీఖు ఈరోజు అని ఎలా నిర్ణయించుకున్నాము అనంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అయినా, యూదుల క్యాలెండర్ అయినా, తెలుగు క్యాలెండర్ అయినా సరే ఇవి కక్షలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గములో మనము ఒక పాయింట్ను ఎంచుకుంటున్నాం. అంటే సైకిల్ యొక్క చక్రమునకు పుల్లలు ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయో నాకు ఐడియా లేదు, సైకిల్ పుల్లలు. ఈ పుల్లలలో ఒక పుల్లను ఇది స్టార్టింగ్ పాయింట్ అని మార్కింగ్ చేసుకుంటే ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి మళ్ళీ మనం మార్కింగ్ చేసుకున్నటువంటి పాయింట్ యొద్దకి వస్తాం. అంటే మార్కింగ్ చేసుకున్నటువంటి పాయింట్కి సంబంధించినటువంటి పుల్ల ఏదైతుందో అది ప్రారంభమైతే మళ్ళీ ఎండింగ్ ఏదవుతుంది, అదే పుల్ల అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని పుల్లలు ఉంటే అన్ని దినములుగా, అన్ని మాసములుగా మనము
లెక్కించి తదుపరి ఇది 1 సంవత్సరము అని మనం విభజించుకున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు సూర్యుడు ఒక దినమున అస్తమిస్తున్నాడు, తర్వాత ఉదయిస్తున్నాడు. ఈ అస్తమించేటువంటి సమయాన్ని ఒక ప్రారంభ దినముగా భావించి ఇలా 1, 2, 3 ఇవి రోజులకి, వారాలకి, అదేవిధంగా మాసాలకి వర్తింపచేస్తూ చివరగా 1 సంవత్సరము పూర్తయింది అని యూదులు అభిప్రాయపడ్డారు. తెలుగువారు ఉదయము కొంచెం వీళ్ళకి తెలుగు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, యూదులు సాయంత్రమును దినారంభంగా భావిస్తే తెలుగువారు ఉదయాన్ని దిన ఆరంభముగా భావిస్తారు. ఏదో ఒక పాయింట్ అన్నమాట. ఇలా ఉదయము అస్తమించటము, ఉదయించటము అస్తమించటము ఇలా దినములుగా భావించారు. ఆ తదుపరి వారములు, మాసములు అని లెక్కించి వీరు కాలాన్ని లెక్కించటం అనేటువంటిది జరుగుతున్నది. ఓకే, ఇలా ఒక క్యాలెండర్ రూపొందించుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్యాలెండర్లో అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే గ్రహాలు, అదే నేల, ఎంటైర్ సౌర కుటుంబంతో పాటు ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సౌర కుటుంబాలు, పాలపుంతలు, ఎన్నైతే ఖగోళ వస్తువులు ఉన్నాయో అవన్నీ అలా కొనసాగుతూ ఉన్నాయి. మనుషులు మారుచున్నారే కానీ, మారటం అంటే మనుషులు వచ్చి వెళ్ళిపోతున్నారే తప్ప నక్షత్రాలు, ఈ ఖగోళ వస్తువులు మాత్రం అలాగే ఉంటున్నాయి. అవి ప్రయాణించేటువంటి మార్గములు అవే, ప్రయాణించటానికి పట్టేటువంటి కాలము మన వారు లెక్కించి ఇన్ని సెకన్ల వేగం పెరిగింది, లేదంటే ఇన్ని సెకన్ల వేగం తగ్గింది. భూమి కానీ, ఇంకా ముఖ్యంగా భూమి గురించి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని యాంగిల్, దాని యొక్క బరువును బట్టి, మీద ఉన్నటువంటి శాటిలైట్లను బట్టి, లేదంటే చైనాలో ఏదో భారమైన బ్రిడ్జిని కట్టడాన్ని బట్టి, దానికి కొంచెం కక్షలు, అంటే దాని యొక్క ఏమంటారు, ఒకవైపు కొంచెం ఒరగటం లెక్క జరిగిందని, లేదంటే వేగం తగ్గిందని ఇవి చెప్తూ ఉంటారు. వారందరూ ఏమి చెప్పినా కూడా మనకు స్పృహ ఉన్న నాట నుండి మన పెద్దవారు, మనతో డైరెక్ట్ రిలేషన్ ఉన్నటువంటి మన తండ్రులు, మన తాతలు, వీళ్ళందరూ చెప్పటాన్ని బట్టి దినమునకు 24 గంటలు మనము చూడటము, అంటే ఎరగటము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ సూర్యుడు ఉదయించటము, అస్తమించటము, తెలుగు వారం కనుక ఇలా మాట్లాడుకుంటున్నాం, లేదా అస్తమించటము, ఉదయించటం జరుగుటను బట్టి దినములు, వారములు, మాసములు, సంవత్సరములు ఏర్పాటవుతున్నాయి. ఇది సృష్టించబడినది మొదలుకొని రేపొద్దున నాశనము అయ్యేంతవరకు ఈ వ్యవస్థ, ఈ కాలమానము, యాత్ర అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిలోనికి మనము అనేటువంటి ఒకరం వస్తున్నాం, అలాగే కొంతకాలం ఉంటున్నాం, వెళ్ళిపోవచ్చున్నాం.
ఇందులోనికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అయితే ఇందులోనికి వచ్చిన సమయం ఏది? ఇప్పుడు మనము సైకిల్ పుల్లలు ఎన్ని ఉంటాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరికైనా? ఓకే, దాదాపుగా భవిష్యత్తులో పుల్లలు కూడా కనిపించకపోవచ్చు. రైట్. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ 30 పుల్లలు ఉన్నాయి అనుకుందాం. నెంబర్ యాక్యురేట్గా తెలియదు. ఒక 30 పుల్లలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు భూమి మీదికి మనం వచ్చినటువంటి సమయములో అంటే ఏదో ఒక పుల్ల పాయింట్ ఏదైతుందో ఆ టైంకి భూమి మీదకి ఎంటర్ అవుతున్నాము అని దాని అర్థం. ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయినప్పుడు ఈ పుల్లల్లో ఏదో ఒక పుల్ల పట్టుకోవాలి మనం. అంతే కదండి. ఈ పుల్లల్లో ఏదో ఒక పుల్లను పట్టుకుంటున్నాము. పట్టుకుంటున్నాం మీన్స్ అది ప్రారంభ పాయింట్. అవునా? ఇక యాత్ర చేస్తూ ఉంటాం. ఇక్కడ నుండి ప్రారంభమైనటువంటి పుల్ల తిరుగుతూ ఉంటుంది. ఒకటి అదే పుల్లను పట్టుకొని ఉంటాం, మనకు మారదు. ఇప్పుడు బర్త్డే అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 15వ తారీఖు మార్చి. ఇక ఏ ఇయర్ అయినా నాదేది 15వ తారీఖు మార్చే. 15వ తారీఖు మార్చే. నువ్వు ఎన్ని సర్కిళ్ళు తిరిగినా కూడా 15వ తారీఖు మార్చే. అంటే ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు మార్చే, వచ్చే సంవత్సరం కూడా 15 మార్చేనా? మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 15 మార్చే. బోరు కొడుతుంది. ఇంకొకటి అది విడిచిపెట్టి ఇంకో పుల్ల పట్టుకోరాదు, అవదు. అవునా? అంటే ఈ 15 మార్చులు ఇలా 1, 2, 3, 4, 5 ఇలా నాకు మేబీ మరి ఈ 25 మార్చి వస్తే అప్గ్రేడ్ అవుతాను. దీనికి 49వ సంవత్సరానికి. ఇప్పుడు 40 రన్ అవుతుంది, 48 రన్ అవుతున్నాయి. నెక్స్ట్ 25 మార్చి 15కి 49వ సంవత్సరమునకు అప్గ్రేడ్ అవుతాను. ఇక్కడ సీరియస్గా ఆలోచించాలి. ఒకటేంటంటే మామూలుగా రాజుల కాలంలో నుండి ఈ జన్మదిన పండుగలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సంవత్సరము అనేటువంటి దానికి ప్రారంభము జనవరి 1 అని అంటున్నాం. మన జీవితానికి ప్రారంభం జనవరి 1 కాదు. మన జీవితానికి ప్రారంభం ఈ మాసాలలో ఏదో ఒక తేదీ కదా. ఈ మాసాలలో ఏదో ఒక తేదీ. జనవరి 1 అని కేక్ కట్ చేసేది దేనికోసం అంటే క్యాలెండర్ కోసం. అవును కదా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతే నవ్వు వస్తుంది, మీ ఫేసులో రాలా అంటే అర్థం అవ్వలేదేమో అనేది నా డౌట్. నిజంగా చెప్పండి, కేక్ దేనికోసం కట్ చేస్తున్నాం? జనవరి 1న మనకు సంబంధం ఉందా? మనకు సంబంధం ఉందా? ఏమన్నా మనకు సంబంధం ఉందా? లేదు. క్యాలెండర్ మారుచున్నది అంతే. పుల్లలు అవే. కేక్ కట్ చేస్తున్నాం దేనికోసం అంటే క్యాలెండర్ కోసం. కానీ ఈ భూమి మీదకి వచ్చేటువంటి పుల్లలు జనులు అంటే మనుషులు ఈ లోకంలోనికి రావటం లేదా జన్మించటం అనేటువంటిది ఏదో ఒక పుల్ల పాయింట్తో స్టార్ట్ అవుతున్నారు అని చెప్పుకుంటున్నాం. ఆ పుల్లలను బట్టి నేను ఈరోజు భూమి మీదకి వచ్చాను, కేక్ కట్ చేయి. ఇప్పుడు కేకులు వచ్చాయి కానీ మరి వెనకటి ఏం కట్ చేసేవారు?
సరే, కటింగ్ ఏదైనా ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు అంటున్నారు. ఇది రాజుల కాలం నుండి జరుగుతున్నది. జన్మదినానికి ఒక కేకు, తర్వాత మ్యారేజ్ డేకి ఒక కేకు, ఓకేనా, షష్ఠి పూర్తికి మరొక కేకు, డెత్ డేకి ఇక్కడ కొయ్యొద్దు. మనం అది ఎక్కడికి వెళ్తామో అక్కడ కొయ్యాలి, అంతే, సింపుల్. ఇవి మనకుగా మనము మన మనస్సుకు తోచిన విధంగా మనం చేసుకుంటున్నటువంటి కార్యకలాపాలు. వీటిని గురించి నేను తప్పు ఒప్పు అని అనను, కానీ ఈ జ్ఞానము యొక్క శ్రేష్టత, పరిపూర్ణత ఎంత అని అంటాను. ఓకే, రైట్. నువ్వు కేకు కోసినా కోయకపోయినా, డేలు చేసినా చేయకపోయినా, వాస్తవం మాత్రం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను 49వ సంవత్సరమునకు అప్గ్రేడ్ అయ్యాను. ఇప్పుడు నేను కేకు దేనిని దృష్టిలో పెట్టుకొని కోయాలి? ఇట్ మీన్స్ సెలబ్రేషన్, స్మాల్ సెలబ్రేషన్ కదా. దీన్ని దేనికోసం నేను చేయాలి? వయస్సు పెరిగిందనా, నంబర్ 48 నుండి 49లోనికి వచ్చాను అని దాన్ని దృష్టిలో పెట్టుకొని సంతోషిస్తూ కేక్ కొయ్యాలా? దేవుడు నాకు ఇచ్చినటువంటి వయస్సులో 1 సంవత్సరం తరిగిపోయిందని కేకు కొయ్యాలా? పెరిగిందని కొయ్యాలా, తరిగిందని కొయ్యాలా? ఏమండి, సీరియస్ ఇది. ఎస్, కోయొచ్చు. దేనికోసం? మన విశ్వాసం మీద, మన భక్తి మీద, మనం మరణించిన తర్వాత ఖచ్చితంగా పరదేశుకు వెళుతాం లేదా పరలోకం వెళుతాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే, దేవుని దగ్గరికి వెళ్ళటానికి సమయము సమీపిస్తున్నది అని మనము కేకులు కట్ చేసుకోవచ్చు, బిర్యానీలు వండుకోవచ్చు, పసందుగా భుజించవచ్చు. అంటే తినటము తినకుండా ఉండటం గురించి కూడా కాదు నా మ్యాటర్. ఇది మానసికమైనటువంటి దృక్పథం. నువ్వు ఏం వండుకుంటున్నావు, ఏవి కట్ చేస్తున్నావు, ఏంటి అనేటువంటి కాదు ఇక్కడ. ఈ మానసిక సంబంధమైనటువంటి విషయం. ఇప్పుడు నా నంబర్ పెరిగిందని ఆనందించాలా, తరిగిందని ఆనందించాలా? ఇది అసలు క్వశ్చన్. ఎవరికి వారంగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. పిల్లరా, అంతకు మిక్కిలి ఇక్కడ ఏమీ లేదు, మ్యాటర్ ఏం చేంజ్ లేదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. అంటే సూర్యుడు
ప్రయాణించిన చోట నుండి మరలా దాని స్థానమునకు చేరుచున్నది. అది తన చుట్టూ తాను కావచ్చు, లేదంటే ఈ పాలపుంత చుట్టూ తిరగటం కావచ్చు. భూమి చుట్టూ సూర్యుడు తిరగడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి తిరగటం కావచ్చు, చంద్రుడు తిరగటం కావచ్చు, ఏదైనా కూడా ఎక్కడి నుండి అయితే ఆరంభమవుతుందో మళ్ళీ అక్కడికి చేరుతుంది. గాలి కూడా మరలా మరలా దక్షిణం నుండి ఉత్తరానికి, ఉత్తరం నుండి దక్షిణమునకు సంచారంగా తిరిగి వచ్చును. ఇంకోటి ఏంటంటే, నదులన్నీ సముద్రములో పడును. ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమై సముద్రములో కలుస్తాయి. సముద్రంలో కలిసినవి ఇక అక్కడే ఆగిపోతాయా అనంటే కాదు. అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఈ సముద్రంలో కలిసినటువంటి నీరు ఆవిరై వర్షము రూపంలో మరలా నది ప్రారంభపు చోటున చినుకులు పడి మళ్ళీ నదిగా ప్రవహిస్తుంది. అంటే ఈ నీరు కూడా ఒక చక్రము వలె ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీంట్లో కొత్తేమున్నది అంటున్నాడు ఆయన. దీనిలో కొత్తేమున్నది? మనకు బర్త్డేలు, కొందరికి డెత్ డేలు అవుతాయి సేమ్ టైం. ఈ భూమండలం మీద ఓ 1,00,000 మంది బర్త్డేలు చేసుకుంటున్నారంటే మరో 1,00,000 మంది అటు ఇటుగా డెత్ డేలు కూడా జరుగుతాయి. ఓవరాల్గా ఆ డేని ఏమందాం మనం? ఓవరాల్గా ఆ డేని ఏమందాం? ఈ జనరలైజ్ చేసి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇందులో క్రొత్త ఏమీ లేదు అంటున్నాడు చూడండి. అయితే సముద్రము నిండట్లేదు, ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోను. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. ప్రకృతిలో, అంతరిక్షములో దాని కార్యక్రమాలు ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. ఇది ఇప్పుడు మాట్లాడుకున్నది మనం పరిమితమైనటువంటి విషయం. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఇప్పుడు సూర్యోదయం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుని ఉంటాం, ఎన్నెన్ని విధాలుగా మాట్లాడుకొని ఉంటుంటాం. అస్తమయాన్ని గురించి మాట్లాడుకుంటాం. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు చూసినా ఈ అంతరిక్షంలో జరిగేటువంటి ఈ అద్భుతాలు, ఈ విశేషాలు మనకు ఇంకా ఇంకా ఆలోచింపచేసేటువంటివి, అబ్బురపరిచేటువంటివి, ఆశ్చర్యపరిచేటువంటివి, మరలా చూడాలనిపించేటువంటివి. వాటి పట్ల కాంక్ష మనకి కలుగుచునే ఉంటుంది. ఇది తీరని తృప్తి. తృప్తి పొందకున్నది అని అన్నాడు. వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. ఇప్పుడు ఒక పాయింట్, ఈ పుల్ల గురించి మాట్లాడుతున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని అతి తిరుగుతా అంటే చూడండి, తిరుగుతూనే ఉంటుంది. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇందులో కొత్త ఏమీ లేదు, పాత ఏమీ లేదు. క్రొత్తది పాతది ఏదైనా ఉన్నది అనంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, మేబీ ఇంకొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నవి అనేది మాత్రమే. ఏమీ లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అయితే అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అదియును మనకు ముందు ఉండినటువంటి తరములలో ఉండినదే. కాబట్టి
ఇందులో క్రొత్తది ఏమీ లేదు. ఇప్పుడు విషయం మీ ముందు పెట్టాను. దీన్ని బట్టి ఇప్పుడు ఒక మాట అన్నాను కదా, సంవత్సరము గడిచిపోయిందని పండగ చేసుకుందామా? అంటే ఇవి బర్త్డేలు కావచ్చు, యానివర్సరీలు కావచ్చు, ఇంకా సో అండ్ సో ఇవన్నీ. లేదంటే నా పోకడ సమీపించింది అని పండగ చేసుకుందామా? ఈ మాట ఏ మనుషుడికి జీర్ణం కాదు. ఇలాంటి క్వశ్చన్ను, ఈ రకమైనటువంటి సంక్లిష్టత ఎవరునూ స్వీకరించడానికి ఇష్టపడరు. ఏం చేస్తూ ఉన్నామంటే, అట్లయితే ఎవ్వడూ ఆనందించలేడు. కాబట్టి అవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. గడిచిపోవటం, సమీపించటం, అవన్నీ ఇప్పుడు మైండ్లోకి తెచ్చుకోకూడదు. జస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అంతే. ఆనందపడాలి. లేకుంటే మనిషికి ఆనందం అనేది ఉండదు. ఇక అన్నిటినీ మనం అవాయిడ్ చేసుకుంటూ పోతే లైఫ్లో ఆనందం అనేటువంటిది ఉండదు. దాన్ని బట్టి సంతృప్తి అనేటువంటిది ఉండదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనిషి ఏం చేస్తున్నటువంటి క్యాలిక్యులేషన్ను పక్కకు పెట్టేశాడు. ఓకే, నువ్వు ఆనందించటము అనేంతవరకు యాక్సెప్టబుల్, కానీ వాస్తవాన్ని నువ్వు పట్టించుకోకపోతే ఎలా? జరుగుతున్నటువంటి వాస్తవాన్ని నువ్వు పట్టించుకోకపోతే నీ లైఫ్ పీరియడ్లో నీవు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఈ మెంటల్ ప్రిపరేషన్ అనేటువంటిది నీకు ఉండదు. ఈ ప్రిపరేషన్ అనేటువంటిది లేకపోతే రేపొద్దున నీ ఆయుష్ తీరిన తర్వాత ప్రమాదములో పడేటువంటి అవకాశము ఉంటుంది. కనుక ప్రియులారా, తినండి, త్రాగండి, సంతోషపడండి, సంతృప్తి చెందండి, కానీ వాస్తవాన్ని మాత్రం మరవకండి. వాస్తవం వాస్తవమే. జరగవలసింది జరుగు తీరుతుంది. దాన్ని మనము ఆపలేము. ఒకే ఒక విషయాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఏంటి? పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం మనకిచ్చాడు. వెళ్ళాలంటే ఎలిజిబిలిటీని సంపాదించాలి. ఓకే, ఆ విషయంలో మనము ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మనం ముందుకు మన జీవిత కాలాన్ని కొనసాగించుకోవాలి. నేనంటాను, దినములు ఎన్నన్నా ఇప్పుడు చెప్పాను కదా, క్యాలిక్యులేషను. నువ్వు ఎన్నడూ డ్యూటీకి వస్తున్నావు, ఎన్నడూ నీకు వీక్ ఆఫ్, ఎన్నడూ పలాని కార్యక్రమము అని ఇలాంటివి లెక్కించుకోవటం కోసం మాత్రమే క్యాలెండర్. ఇక మిగతా విషయంలో నథింగ్. ఎన్ని అస్తమయములన్నా కలగని, ఎన్ని ఉదయాలన్నా కలగని, ఏమైనా కానీ కాలము తాను పరిగెత్తాల్సినట్టు విధానంలో పరిగెడుతుంది. మనము మన జీవిత మార్గములో నడవాల్సినటువంటి విధానంలో నడుస్తూ ఉండాలి. సూర్యుడు తను పరిగెత్తేటువంటి విధానంలో, భూమి తను పరిగెత్తేటువంటి విధానంలో తేడా లేకుండా ఏ విధంగానైతే నిర్విరామముగా పరిగెత్తుతూ ఉంటుందో, మనము మన జీవిత ప్రయాణంలో తేడా లేకుండా పరిగెత్తాల్సినటువంటి విధానంలో మనం పరిగెత్తుతూ ఉండాలి. అంటే చేసేటువంటి పనులన్నీ చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉండాలి. రైట్. ఇప్పుడు ఇందులో ఈ ప్యానల్లో ఉన్నటువంటి వారిలో ఒక 23 సంవత్సరాలు, 25, 30, 40, 50 ఆనందన్నకైతే మరి 55, 60 దాకా ఉండొచ్చు. దగ్గర సమీపంలో ఉండొచ్చు. ఇలా కాలము మనది గడుస్తూ వచ్చింది, గడిచింది. ఇప్పటి వరకు గడిచింది ఇంత.
గడవబోయేది ఇంకెంతో మనకు తెలియదు. అయితే క్రొత్త సంవత్సరము వచ్చింది అని ఆనందపడుచున్నావు. అంటే క్రొత్త సంవత్సరం వచ్చిందంటే సూర్యుడు తాను ప్రయాణం చేసేటువంటి మార్గంలో కొత్త మైలురాయి ఎదుకొచ్చాడు. భూమి కొత్త మైలురాయి ఎదుకొచ్చింది. కొత్త అనేది ఏం లేదు, చెప్పాను కదా, మళ్ళీ అదే సర్కిల్. సరే, ఈ విషయంలో నువ్వు ఆనందిస్తావా, బాధపడతావా? యువర్ ఓన్ చాయిస్. ఎందుకంటే నేను బాధపడేటువంటి విషయంలో నువ్వు ఆనందించవచ్చు, నువ్వు ఆనందించేటువంటి విషయంలో నేను బాధపడవచ్చు. మన టేస్ట్ అది, మన అభిప్రాయం, మన జ్ఞానం, మన అవేర్నెస్. ఓకే, దాని మీద అది ఆధారపడి ఉంటుంది. కానీ నిన్నటి దినమునకు ఈ దినమునకు మనలో వచ్చిన మార్పేమిటి? ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే, గడిచిన మాసానికి ఈ మాసానికి నాలో వచ్చిన మార్పేమిటి? ఇంకా బాగా అర్థం కావాలంటే, గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో వచ్చినటువంటి మార్పేమిటి? చెప్పనా? తెల్లెంట్రుక నల్లెంట్రుక తెల్లబడుతుంది. ఏం పడుతుంది? నల్లెంట్రుక తెల్లబడుతుంది. చిక్కటి అడవి కాస్త పలుసబడుతూ ఉంటుంది. అడవి పలుచబడుతూ ఉంటుంది. తిరగటి రాళ్ళు ఉంటాయే, అవి కొన్ని అంటే ఇంకా మనకు రాలేదనుకోండి ఆ స్టేజ్, జనరల్గా హ్యూమన్ లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుంది? దంతాలు రాలిపోతాయి, కీళ్ళు అరిగిపోతాయి. ముఖ్యంగా చెప్పనా, చర్మము, ఇది మనకు అస్సలు ఇష్టం ఉండదు, ముడతలు పడుతూ ఉంటాయి కదా. మార్పు అది. ఎస్, కేక్ కట్ చేయాల్సిందే. వెంట్రుకలు తెల్లబడుచున్నందులకి, రాలిపోవచ్చున్నందులకి, చర్మం ముడత పడుతున్నందులకి, దంతాలు రాలిపోతున్నందులకి, ఎముకలు కరిగిపోవచ్చున్నందులకి. అవునా కాదా? అవునా కాదా? అందుకే రమేష్ అన్న క్లాసులకు మనం అటెండ్ అవ్వద్దు. ఇట్లే మాట్లాడతాడు ఆయన. వాస్తవము మనకు జీర్ణం కాదండి. మనం యాక్సెప్ట్ చేయనంత మాత్రాన అది ఆగిపోతుందా? ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. జరగాల్సింది జరిగి తీరుతుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఇవన్నీ జరుగుతాయి, దీని విషయంలో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. దీని విషయంలో మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయితే నిన్నటికి ఈ దినానికి నాలో అప్గ్రేడ్ ఏంటి? మాసములో, క్రిందటి మాసానికి ఈ మాసానికి, క్రిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి? మీ అబ్బాయి ఇది 5వ సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ 10వ సంవత్సరానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అతడికి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి మీరు ఏమి కోరుకుంటారు? వాడు 5th గ్రేడ్ చదవాలి, అవునా? అప్పటికి వాడికి అక్షరాలు వచ్చి ఉండాలి, పదాలు వచ్చి ఉండాలి, అవునా? కొన్ని చదువుతూ ఉండాలి. అంటే కొన్ని చదువుతూ ఉండాలి మీన్స్ కొన్ని నేర్చుకోవాలి. చదువు నేర్చుకోవాలి, ఆటలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఇంకా ఒక 5 సంవత్సరాలు పెరుగుతున్నాయి, 10-15 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. వాడికి మాటతో పాటు ఇంకేమేమి రావాలి? మర్యాద తెలియాలి, సైకిల్ తొక్కడం తెలియాలి,
బండి నడపడం తెలియాలి, ప్రయాణం చేయటం తెలియాలి, ఇవన్నీ తెలియాలి, ఎలా మాట్లాడాలో తెలియాలి, ఇలా ఎన్నెన్నో తెలియాలి. అక్కడ ఏమి మార్పు రాలేదు అంటే నీ పిల్లల విషయంలో నువ్వు మాట్లాడేది ఏంటో తెలుసా? అసలు వీడికి ఏం తెలియదు, వీడికి ఎప్పుడు నేర్చుకుంటాడు? వీడు అసలు 5 ఏళ్ల పిల్లవాడికి తెలిసినంత కూడా వీనికి తెలియదు. వీడేం 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 మనిషి అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. అంటే అక్కడ మన క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వీడు ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకోవాలి కదా, ఎదగాలి కదా, మార్పు రావాలి కదా. ఇదేది లేకపోతే నువ్వేం ఆలోచిస్తావు? వీడు అబ్నార్మల్, వీడికి తెలివి లేదు, జ్ఞానము లేదు, వీడు నేర్చుకోలేడు, పట్టుకోలేడు, ప్రాక్టీస్లో పెట్టలేడు అంటే మనం సింపుల్గా చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎదుగు బొదుగు లేదు, ఎదగాలి. అవునా? రైట్. ఇప్పుడు మనము పిల్లల విషయంలో మనం అట్లా అన్నాం, బాగానే ఉంది. మరి మన సంగతి ఏంటి? 30, 40, 50 ఏండ్లు వచ్చిన మన సంగతి ఏమిటి అని అంటే, పౌలు గారు అంటున్నారు, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ అధ్యాయము 11వ వచనం. 13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఓకే, అది యాక్సెప్టబుల్, అది మనకు ముద్దుగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు లేచి నిలబడలేకపోతున్నాడు, ఒకవేళ నిలబడి తడేళ్ళ కింద పడిపోతున్నాడు, డబాలన కింద పడిపోతున్నాడు. 4 అడుగులు వేస్తున్నాడు లేదో సొలుగుతున్నాడు, కింద పడుతున్నాడు. అది మనకి ముచ్చటేస్తుంది. ఆడు మాట్లాడేటువంటి నత్తి మాటలు మనకు ముచ్చటేస్తుంది. అప్పుడు వాడు ఏం చేసినా మనకు ముచ్చటే, మురిపమే, ఆనందం, బాగుంటుంది. కానీ వాడికి 3 సంవత్సరాలు వచ్చినా కూడా అలాగే లేవలేకపోతున్నాడు, లేచినా తబేళ్ళ కింద పడుతున్నాడు, నడవలేకపోతున్నాడు, నడిచినట్టే నడిచి సొలిగి కింద పడుతున్నాడు. అప్పుడు అదే నవ్వు వస్తుందా మనకి? అదే ఆనందం కలుగుతుందా? బాధేస్తుంది, భయమేస్తుంది. ఏంటి వీడి పరిస్థితి? ఇక నిలబడలేడా, నడవలేడా, వీడు ఇంతేనా? అయ్యో అట్లయితే ఎట్లా మరి? ఇప్పుడు ఒక్కసారిగా దిగులు ప్రారంభమవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్నర్ కాన్షియస్ మార్పు రావాలి, ఎదగాలి. ఆత్మీయ విషయంలో కూడా, లేదా దేవుడు గీచిన గీత అని అంటాం కదా, ఆ మైలు రాళ్ళు మనం దాటాలి. నేను పిల్లవాడినిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. క్రొత్త సంవత్సరం వచ్చిందని కాదు, పాత సంవత్సరంలో నువ్వు విడిచిపెట్టిందెంత,
కొత్త సంవత్సరంలో నీవు తెలుసుకున్నది ఎంత, పాత సంవత్సరంలో నువ్వు చేయలేకపోయిందెంత, క్రొత్త సంవత్సరంలో నువ్వు చేయబోచున్నది ఎంత. పది సంవత్సరాల క్రితం నీ స్టాండర్డ్ ఎంత, ఈ దినమున ఈ సంవత్సరంలోని స్టాండర్డ్ ఎంత. ఈ 24 కంప్లీట్ అవుతున్నది కదా, నీ 24వ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో నీ స్టాండర్డ్ ఎంత, నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ క్వాలిటీ ఎంత, నీ స్ట్రెంథనింగ్ ఎంత, నువ్వు సాధించిందెంత, నువ్వు సాధించిందెంత. 10 సంవత్సరాలకి ఈ రోజుకి మార్పు లేకపోతే ఎలా? రావాలి కదా, రావాలి కదా. చికెన్ తెచ్చుకోవటానికి షాపుకు పరిగెత్తడం కాదు, కేక్ తెచ్చుకోవటానికి. అంటే నేను మీకు స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, ఇవి తప్పు అని నేను అనట్లా, కానీ వీటితో పాటు ప్యారలల్గా జరగాల్సింది జరగకుండా ఈ వీటి మీద మాత్రమే ఫోకస్ పెట్టడం తప్పు అంటాను నేను. వీటి మీద మాత్రమే ఫోకస్ పెట్టడం తప్పు. మనం ఉంటాం మామూలుగా మనకు జనరల్గా మనం మాట్లాడుకునేటువంటి విషయం కదా, ఆత్మీయ జీవితం బాగుండాలి, దాంతోపాటు ప్యారలల్గా శారీరక జీవితం సంతోషంగా ఉండాలి. కానీ ఆత్మీయ జీవితం ఎక్కడేసిన గొంగళి లెక్క అక్కడే ఉండి శారీరక జీవితంలో మాత్రం అబ్బో మనం కొత్తగా ఆలోచించుకుంటే ఏం ప్రయోజనం? అది కాదు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్లో కొంత నేర్చుకోవటానికి ఇచ్చాడు, కొంత సాధించటానికి ఇచ్చాడు, కొంత అనుభవాన్ని పంచటానికి ఇచ్చాడు. మరి ఎప్పుడు ఎప్పుడు జరగాలి కదా. నేర్చుకునే టైంలో నువ్వు నేర్చుకోవాలి, వాటిని ప్రాక్టీస్లో పెట్టాల్సినటువంటి సమయంలో ప్రాక్టీస్లో పెట్టాలి, ఆ అనుభవాన్ని పంచేటువంటి సమయంలో పంచాలి. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి. ఏమండి, పెళ్ళిళ్ళ విషయంలో ఈ మాటలు బాగా మాట్లాడతారండి. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు అండి, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలండి. టూర్లు వెళ్దాం, పిక్నిక్లు వెళ్దాం, డబ్బులు లేవే వచ్చే సంవత్సరం చూసుకుందాం అంటే నువ్వు ఎప్పుడు ఇంతే. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి. ఎస్, దాన్ని ఒప్పుకుంటాను. మరి అది జరగాలి, ఓకే. మరి ఈ ఆత్మీయ జీవితం, ఈ ఎదుగుదల, దేవుడు భూమి మీదకి పంపించినటువంటి ఒక ఉద్దేశం ఉంది కదా, దాని సంగతి ఏంటి? ఆ ఉద్దేశములో ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగకూడదా? జరగాలి. పౌలు గారు అదే అంటున్నారు, నేను పిల్లవాడినిగా ఉండేటప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, పిల్లవాని వలె జరిగించి తిని, నేను ఇప్పుడు పెద్దవాడినై ఏం చేశానంటున్నాడు, పిల్లవాని చేష్టలు మానేసి తిని. మెచ్యూర్డ్ పర్సన్స్ వీటన్నిటినీ అవగాహనలో పెట్టుకొని ఏమండి, మన పేరెంట్స్ పిల్లవాడి చేత కేక్ కోయించి చప్పట్లు కొట్టి ఆనందపడతారే కానీ నేను కేక్ కోసుకోవాలి, అటు కేక్ కట్ చేసుకోవాలని అది పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపించరండి. రీజన్ ఏమై ఉంటుంది? వాడు అది అందరూ స్కూల్లో కోసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పంచుకుంటున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు. నేను ఎంజాయ్ చేసుకోవాలని వాడు అనుకొని ముచ్చటపడుతున్నాడు. ఆనందము, మనసుకు ఆనందము అనేటువంటిది ముఖ్యం కాబట్టి నేను దాన్ని ఓకే అంటున్నాను, సరేరా అని తెప్పిస్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. మరి నువ్వు కట్ చేసుకో, నాకెందుకు, కట్ చేసినా కట్ చేయకపోయినా వచ్చిందేమి లేదు, పోయేదేం లేదు. అది మనకున్నటువంటి అవగాహన. అంటే అవగాహన లేని స్టేజ్ ఒకటి ఉంటుంది, అవగాహన ఉన్న స్టేజ్ ఒకటి అంటూ ఉంటుంది. ఇదే డెవలప్మెంట్. అంటే మామూలుగా చెప్తుంది.
అయితే ఆత్మీయమైనటువంటి విషయంలో ఈ మార్పు అనేటువంటిది నీలో కనిపించాలి. ముఖ్యంగా వ్యక్తిత్వము ఉంటుంది కదా, క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ విషయంలో రోజు రోజుకి నీవు ఏమవ్వాలి అనంటే క్రొత్తగా కనిపించాలి. నేను చెప్పనా, నిన్నటి దినానికి ఈ దినానికి నువ్వు పోల్చుకున్నప్పుడు నీకే సర్ప్రైజ్గా అనిపించాలి. మాసమునకు సర్ప్రైజ్గా అనిపించాలి, సంవత్సరమునకు మరీ సర్ప్రైజ్గా అనిపించాలి. నాలో ఇంత మార్పు వచ్చేసిందా, నాలో ఇంత పెద్ద మనసు వచ్చేసిందా, నాలో ఇంత బ్రాడ్ థింకింగ్ వచ్చేసిందా. ఇదే విషయంలో 5 సంవత్సరాల క్రితం నేను బెట్ చేశాను. కానీ ఈ సంవత్సరంలో నేను ఇంత లిమిట్గా ఉన్నాను. జరుగుతుంది అయితే అయిందిలే అని అనగలుగుచున్నాను. అంటే నాలో మార్పు వచ్చేసింది. అంటే ఈ పాజిటివ్ యాంగిల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, దైవిక కోణము ఏదైతే ఉంటుందో, ఆ విషయంలో మనలో మార్పు రావాలి. అంటే చెడు అనేటువంటిది ఒకటి ఉంటుంది, మంచి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీనిలో మార్పు అనేటువంటిది రావాలి. మార్పు మాట నిలబెట్టుకునేటువంటి విషయంలో కానివ్వండి, క్రియ జరిగించేటువంటి విషయంలో కానివ్వండి, ప్రేమ పంచేటువంటి విషయంలో కానివ్వండి, ఈ రకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, పాటలు పాడటం, పరిచర్య చేయటం, ఇలాంటి ప్రతి దాని విషయంలో 2 సంవత్సరాల క్రితం నువ్వు పాట పాడాలంటేనే ఆ పల్లవి దాటలేకపోయేవాడివి, పల్లవి దాటలేకపోయేటువంటి దానివి. ఈ సంవత్సరం నువ్వు చూసుకుంటే గలగలా పాడేస్తున్నావు కోకిలలా. ఆ విషయంలో నువ్వు సంభ్రమాశ్చర్యాలకి గురవ్వాలి. నువ్వు బాబు, నాలో ఇంత మార్పు వచ్చేసిందా? మార్పు మీన్స్ ఇంత డెవలప్ అయ్యానా? నేను ఎంత డెవలప్ అయ్యానా అంటే అర్థం అవటానికి పాట గురించి చెప్పాను. అంటే పాట ఒక పార్ట్ అండి ఇందులో. బట్ ఈ పాటలాగా ఇంకా చాలా ఉంటాయి కదా విషయాలు, చాలా విషయాలు ఉంటాయి. అసలు నేను బైబుల్ చదవలేకపోయేటువంటి దాన్ని, అన్ని తత్రపాటలు, అన్ని తప్పులు చదివేదాన్ని. కానీ ఇప్పుడు గలగలా చదివేస్తున్నాను. ఒక విషయం ఎవరితో మాట్లాడాలి అనంటే అబ్బా, నోరు దాటి ఒక అక్షరం బయటకు వచ్చేది కాదు. మాట్లాడాలంటే కాలరెక్కలు వణికేటివి, చెమటలు పట్టేటువంటివి. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. చీపురు పట్టి ఊడవాలంటే నేను ఊడవాలా ఇక్కడ అని నాముషి పడేటువంటి దానిని. కానీ ఇప్పుడు నాకు అలాంటి నాముషులు లేవు, బేషాజాలు లేవు. ఇలా చేస్తున్నందులకి నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ఈ రకమైనటువంటి మెచ్యూరిటీ అనేటువంటిది నీలో పెరగాలి. మెచ్యూరిటీ అనేటువంటిది నీలో పెరగాలి. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. కొంచెం మీద నుండి చదువుకుంటుందా, 17 నుండి చదువుకుందామండి. 17వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. నీవు నేను మారకముందు మనమందరము అన్యులమే కదండి, అన్యులం. అప్పుడు ఏం చేసేటోళ్ళం, ఏం ఆలోచించేటోళ్ళం? మీరు స్కూల్ డేస్ అన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని పెన్నులు కొట్టేశారు, ఎన్ని రబ్బర్లు కొట్టేశారు, ఎంత గలాట, ఎంతమందిని తిట్టారు, ఎంతమందిని కొట్టారు. మీ అమ్మా నాన్నల మాటలు ఎన్నిసార్లు పెడచెవిన పెట్టారు. ఇక మీ మెమొరీలోకి వెళ్ళాలి ఇప్పుడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చీప్ కట్టి రబ్బర్లు కొట్టేసాడేంద్రా, అసలు పెన్నులు కొట్టేశానంటే నాకే అసలు ఏదోలా అనిపిస్తున్నది కదా.
సీరియస్గా ఆలోచిస్తే మనకే ఆ గిల్టీనెస్ అనేటువంటిది వచ్చేస్తుంది. కోర్స్ మళ్ళీ మనం స్థిమితం చేసుకుంటాం. ఆ వయస్సు అలాంటిది. ఇప్పుడు కూడా అలాగే కొట్టేద్దామని అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి మన లైఫ్ స్టైల్. మీ అబ్బాయి చూసి ఏంటి మమ్మీ నువ్వు మీరు ఇమాజిన్ చేసుకుంటాను లేదో, నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నా. ఏంటి డాడీ, జార్జి గారు వాళ్ళకి జార్జి గారి కొడుకు అన్నాడు అనుకోండి, ఏంటి డాడీ మీరు ఏంది కుప్పలు కుప్పలు తెస్తున్నావు అయిపోయిన పెనులన్నీ. ఎలా అనిపిస్తుంది మనకి? అదే అంటున్నాడు ఇక్కడ, అన్యజనుల జీవితం మనదొకటి ఉంది కదా, ఆ జీవితం విషయంలో చెప్తున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని, ఇది ఇప్పుడు టర్నింగ్ పాయింట్ అన్నమాట. అన్యజన మనస్తత్వం గురించి చెప్పాడిందాక. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలయును. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నటువంటి వారముగా చిత్తవృత్తిలో మార్పు రావాలి అంటున్నారు. నవీనమైన స్వభావము, నూతన సంవత్సరం వచ్చిందంటే నూతన స్వభావం నీలో కనబడాలి. ఇట్ మీన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది కనబడాలి. 23 కంటే 24లో డెవలప్మెంట్ ఉండాలి ఎక్కువగా. 24ను మించి 25లో డెవలప్మెంట్ ఉండాలి. ఇలా మనము ఆలోచించగలిగి ఆ మార్పులోనికి, నేడున్నటువంటి స్థితిలో నుండి సంపూర్ణ స్థితిలోనికి ఎదగటానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి, మహిమలో నుండి మరింత మహిమలోనికి మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి. మన ప్రార్థనలో మార్పు రావాలి, మన చదువులో మార్పు రావాలి, మన ధ్యానములో మార్పు రావాలి, మన క్రియలలో మార్పు రావాలి. ఈ అనుభవాన్ని మనం సాధించగలగాలి. మిగిలిన మాటల్ని రేపటి దినమున ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మేము ధ్యానించి ఉంటున్నాం అయ్యా. ఏ మాట కూడా వ్యర్థం కాకుండా ప్రతి దానిని మేము సీరియస్గా వాట్ ఈజ్ వాట్ అని ప్రశ్నించుకొని గమనించుకోగలిగేటువంటి మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నిజంగా మాలో అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి మాకు మార్పుగా కనిపించాలి. మీరు కోరుకున్న అభివృద్ధి మాలో కలగాలి అయ్యా. మాలో ఏ సంపూర్ణత సాధించబడాలని మీరు కోరుకుంటున్నారో ఆ సంపూర్ణత వైపు ప్రయాణించడానికి తగిన ప్రోత్సాహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీ పిల్లల్ని, వారి కుటుంబాలని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సంవత్సరమునకు వారు పూర్తి చేయగలిగిన పని అంతా మరుసటి సంవత్సరానికి
పూర్తి చేయాలనుకుంటున్నటువంటి పని ఎంత, వారి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యములను సాధించటానికి తగిన బలమును దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, ప్రతి విధమైన సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈరోజు మీ పిల్లలు ఏ పనిలో ఉండబోతున్నారు, ఆ పని అంతా కూడా ఆత్మీయంగాను శారీరకంగాను ప్రయోజనకరమైనదిగా ఉండలాగున కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైన క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సహాయము ఈ మాటలు విన్న మనందరికీ, ఈ మాటలు ఆలోచించుకొని దేవుడు కోరుకున్న నవీన స్వభావమును నేను సాధించాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమేన్.